Hello, this is Dr. Sohan, oral and maxillofacial surgeon at Eledent Hospital, Banjara Hills. So we have branches at Kondapur, Manikonda, KPHB and Banjara Hills. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సయాలోలిథియాసిస్. ఈ సయాలోలిథియాసిస్ అంటే ఏంటిది, దేనివల్ల వస్తుంది, దాని సైన్స్ ఏంటిది, దాని సిమ్టమ్స్ ఏంటిది, దాని ట్రీట్మెంట్ ఏంటిది, ట్రీట్మెంట్ తర్వాత ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ ఫార్మేషన్ ఆఫ్ సెలవరీ స్టోన్, ఈ సెలవరీ స్టోన్ అనేది మనకు సెలవరీ గ్లాండ్లో ఫామ్ అయిపోతుంది. సో మనకు సెలవరీ గ్లాండ్ అండ్ దాని పార్ట్స్ ఉంటుంది, సెలవరీ గ్లాండ్, సెలవరీ డక్ట్ అని. సో యూజువలీ మన ఫేస్లో 3 మేజర్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి పెరోటిడ్ గ్లాండ్, ఒకటి సబ్మాండిబులర్ గ్లాండ్, ఒకటి సబ్లింగ్వల్ గ్లాండ్, ఇంకా మైనర్ సెలవరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. సో యూజువలీ ఈ సెలవరీ స్టోన్స్ అనేది మేజర్లీ మేజర్ సెలవరీ గ్లాండ్స్లో ఫామ్ అయిపోతుంది. అది ఎక్కువ సబ్మాండిబులర్ సెలవరీ గ్లాండ్లో హై రేట్ ఎక్కువ ఫామ్ అవుతుంది, తర్వాత పెరోటిడ్ గ్లాండ్లో, తర్వాత సబ్లింగ్వల్ గ్లాండ్లో. సో మనకు ఈ సెలవరీ స్టోన్ ఫార్మేషన్ దేనివల్ల అవుతుంది? సో ఈ సెలవరీ స్టోన్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ ఈ సబ్మాండిబులర్ గ్లాండ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు సబ్మాండిబులర్ గ్లాండ్లో ఎక్కువ కనిపిస్తుంది అంటే, యూజువలీ సబ్మాండిబులర్ గ్లాండ్ మనకు మన టంగ్ కింద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్లో ఉంటుంది అన్నమాట. ఆ పొజిషన్ వల్ల అండ్ మనకు సెలవరీ గ్లాండ్ నుంచి ఒక చిన్న పైప్ లాంటిది వస్తుంది, దాన్ని సెలవరీ డక్ట్ అంటారు. సో మనకు నోట్లో ఈ సెలవా అనేది ఏదైతే ఫామ్ అవుతుందో ఇది మనకు సెలవరీ గ్లాండ్స్లోనే ఫామ్ అయిపోతుంది. ఈ సెలవరీ గ్లాండ్లో ఫామ్ అయ్యి ఆ చిన్న పైప్లకి వెళ్ళి దాన్ని డక్ట్ అంటారు, సెలవరీ డక్ట్. ఆ సెలవరీ డక్ట్ నుండి బయటికి వస్తుంది. సో ఈ డక్ట్లో కానీ ఈ సెలవరీ గ్లాండ్లో కానీ ఆ ఫార్మేషన్లో, సెలవ ఫార్మేషన్లో ఏమన్నా అబ్నార్మాలిటీ కానీ, ఏదన్నా ఏమైనా ఇన్ఫ్లమేషన్ కానీ లేదా అబ్స్ట్రక్షన్ వల్ల ఆ డక్ట్లో అవుతే కానీ మనకు ఆ సెలవరీ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది. ఇది మేజర్లీ ఈ సెలవరీ స్టోన్ ఇస్ కాంపోజిషన్ ఆఫ్ కాల్షియం అండ్ అదర్ మినరల్స్. ఇది సెలవరీ స్టోన్ అనేది మిల్లీమీటర్స్ నుంచి సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. స్మాల్ స్టోన్స్ ఉంటుంది, లార్జ్ స్టోన్స్ కూడా ఫామ్ అయిపోతుంది. సో దీనికి సిమ్టమ్స్ ఏంటిది అండ్ ఎప్పుడెప్పుడు మనకు ఈ సెలవరీ స్టోన్ పెయిన్ఫుల్గా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువలీ దీనికి దేనివల్ల వస్తుందంటే డీహైడ్రేషన్. వెన్ డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు సెలవా అనేది చాలా థిక్గా ఫామ్ అయ్యి అండ్ ఈ కాల్షియం అండ్ అదర్ మినరల్ కంటెంట్స్ లైక్ బైకార్బోనేట్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. లేదంటే పూర్ ఓరల్ హైజీన్ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల సెలవరీ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ డక్ట్స్ కూడా. లేదంటే మనకు సబ్మాండిబులర్ నేను చెప్పాను, డక్ట్ వచ్చేసి చాలా సబ్మాండిబులర్ సెలవరీ గ్లాండ్ డక్ట్ టార్చరస్ కోర్స్ ఉంటుంది. దాని గ్రావిటీ కానీ దాని టార్చరస్ కోర్స్ ఆఫ్ ద డక్ట్ ఉంటుంది, అంటే చాలా టర్న్స్ ఇవన్నీ ఉంటుంది డక్ట్. సో అందులో కానీ ఒకవేళ ఏమైనా అబ్స్ట్రక్షన్ అవ్వడం కానీ ఆ డక్ట్లో అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల కానీ సెలవ అంతా ఒక దగ్గర పూల్ అయ్యి సో సెలవరీ స్టోన్లా ఫామ్ అవుతుంది అనమాట. ఈ కాల్షియం, ఈ మినరల్స్ వచ్చేసి స్టోన్లా ఫామ్ అవుతుంది. అది చిన్నగా నుంచి స్లోగా పెద్ద అవుతుంది. సో దీనివల్ల పెయిన్, స్వెల్లింగ్ ఉంటుంది, డ్రై మౌత్ ఉంటుంది, దెన్ బ్యాడ్ స్మెల్ విత్ ఇన్ ద ఓరల్ క్యావిటీ, ఫౌల్ ఆర్డర్, దాని తర్వాత రెడ్నెస్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఓకే, ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటుంది. అండ్ డిఫికల్టీ ఇన్ ఈటింగ్ కూడా ఉంటుంది. యూజువలీ పెయిన్ ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే వైల్ హ్యావింగ్ ఫుడ్ తిన్నప్పుడు, లేదంటే ఫుడ్ తిన్నాక వెంటనే ఒక విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆఫ్టర్ 5-10 minutes మళ్ళీ యూజువలీ పెయిన్స్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే యూజువలీ వెన్ ఫుడ్ మౌత్లో ఉన్నప్పుడు ఏంటంటే సెలవా అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో ఆ సెలవా అనేది ఆ డక్ట్లకి వెళ్ళి బయటికి రాలేకపోతుంది, బికాస్ ఆల్రెడీ అక్కడ స్టోన్ ఒకటి ఉంటుంది, సెలవరీ స్టోన్ ఫామ్ అయి ఉంది. ఆ స్టోన్ అనేది సెలవాని బయట రానియకుండా చేస్తుంది. సో మీకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అప్పుడు యూజువలీ దీనికి యాజ్ అ ప్రోగ్రెస్ అవుతుంటే మనకు చాలా టెక్నాలజీ వచ్చాయి, చాలా డిఫరెంట్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. సో దీనివల్ల మనం వేరే మినీ సిటీ స్కాన్ ద్వారా కానీ, లేదంటే ఎంఆర్ఐ కానీ, లేదంటే సైలోగ్రఫీ అని ఉంటుంది. దీని ద్వారా మనకు సెలవరీ స్టోన్ దాని పొజిషన్ కానీ ఎంత ఉంది, దాని సైజ్ కానీ, సో దాని లొకేషన్ అనేది తెలిసిపోతుంది. ఈ వేరియస్ రేడియో డయాగ్నోసిస్ ఇన్స్ట్రుమెంట్స్తో మనకు దాన్ని అక్యురేట్ లొకేషన్ అండ్ సైజ్ అండ్ ఎక్కడ ఉందో అనేది మనకు ఈ రేడియో డయాగ్నోసిస్లో తెలిసిపోతుంది. అండ్ వెన్ ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే, ట్రీట్మెంట్లో యూజువలీ ఒకవేళ వెరీ స్మాల్ స్టోన్స్ అయితే యూజువలీ
మనము మెడికేషన్స్ ద్వారా తీసేస్తాం. యూజువల్లీ ఒక నాన్ ఇన్వేజివ్ ఉంటుంది, ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటుంది, సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటుంది. యూజువల్లీ మెడికేషన్స్ అయితే సైలగాక్స్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటుంది. ఆ సైలగాక్ మెడికేషన్స్ తోటి ఏంటంటే వెరీ మైన్యూట్, వెరీ ఇన్ మిల్లీమీటర్ స్టోన్స్ వచ్చేసి యూజువల్లీ సైలగాక్స్ ఇచ్చేసి ఎక్కువ సెలవ ప్రొడక్షన్ తోటి మీకు ఆ స్టోన్ అనేది బయటికి పుష్ చేసేస్తుంది అనమాట. సెకండ్ ఇంకోటి వచ్చేసి మిల్కింగ్ ఆఫ్ ద గ్లాండ్. యూజువలీ గ్లాండ్ కానీ డక్ట్ కానీ మేము డాక్టరే చేస్తారు. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డాక్టర్ ఏంటంటే ఆ గ్లాండ్ని మిల్కింగ్ చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా ఉంటే సెలవరీ స్టోన్స్ అవి తీసేస్తారు అనమాట. దెన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అయితే సైలోలిథోటమీ అని ఉంటుంది, సైలోఎండోస్కోపీ అని ఉంటుంది. సైలోలిథోటమీ అంటే ఒకవేళ సెలవరీ డక్ట్ దగ్గర టిప్లో ఏమైనా స్టోన్స్ ఉంటే, లార్జ్ స్టోన్ కానీ స్మాల్ స్టోన్స్ కానీ ఉంటే అక్కడ వరకు చిన్న ఇన్సెషన్ ఇచ్చేసి ఆ స్టోన్ని తీసేసి సూచరింగ్ వేసేస్తారు. ఇట్స్ అ వెరీ మైనర్ సర్జికల్ ప్రొసీజర్. వేరే సైలెండోస్కోపీ అయితే మనకు ఎల్ఏలో కానీ యూజువలీ జిఏలో ఇంకా సెడేషన్ లేదంటే జిఏలో ప్రిఫర్ అవుతారు. ఈ సైలెండోస్కోపీ ఏంటంటే స్కోప్ అనేది డక్ట్ లోపల పంపించి ఆ డక్ట్ లోపల పంపించి దాని సైజ్ కానీ దాని లొకేషన్ ఎక్కడ ఉందో దాన్ని చూసి ఇప్పుడు మనకు ఎలక్ట్రిక్ షాక్ వేవ్స్ అని వచ్చాయి. దాంతో ఒకవేళ లార్జ్ స్టోన్ ఉంటుంటే ఈ షాక్ వేవ్స్ తోటి ఆ లార్జ్ స్టోన్ని చిన్న స్టోన్ని పీసెస్లో బ్రేక్ చేసేస్తుంది అనమాట ఈ షాక్ వేవ్స్ ద్వారా. ఇది సైలోలిథోట్రిప్సీ అంటారు. ఈ సైలోలిథోట్రిప్సీ షాక్ వేవ్స్ సెండ్ చేసి ఆ లార్జ్ స్టోన్స్ని చిన్న స్టోన్స్గా బ్రేక్ చేసి దాన్ని కంప్లీట్లీ తీసేస్తుంది అనమాట. ఆ స్మాల్ స్టోన్స్ వచ్చేసి మిల్కింగ్ కానీ బయటికి తీసేయడం కానీ సైలెండోస్కోప్ ద్వారా బయటికి తీసేస్తుంది అనమాట. సో ఈ సైలెండోస్కోప్ ఏంటంటే దానికి టిప్లో ఒక చిన్న కెమెరా ఉంటుంది. సో ఆ స్కోప్ ద్వారా మనకు క్లియర్గా ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. దెన్ లాస్ట్ ఏంటంటే ఒకవేళ ఈ స్టోన్ విత్ ఇన్ ద సెలవరీ గ్లాండ్లో ఉంది అనుకోండి, డక్ట్లా కాకుండా ఒకవేళ సెలవరీ గ్లాండ్ లోపలనే ఉంటే యూజువల్లీ దీనికి ఒక అండర్ జనరల్ అనస్థీషియా ప్రొసీజర్లో గ్లాండ్ కూడా కొన్నిసార్లు తీసేయాల్సి వస్తుంది. గ్లాండ్ కూడా ఎక్సైజ్ చేసి తీసేస్తుంది. సో దీని తర్వాత ఫాలోఅప్ ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత మీరు ఫుడ్ కానీ లేదంటే సాఫ్ట్ డైట్లో ఫాలోఅప్ ఉంటుంది. ఇంకోటి మీకు పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ మైనర్గా ఒక ఫ్యూ డేస్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఫాలోస్ అండ్ చెకప్స్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవి పాటిస్తే ఆఫ్టర్ సర్జరీ లేదంటే ఒకవేళ మేజర్ సర్జరీ అయినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రోటోకాల్. వెరస్ మైనర్ సర్జరీ అయితే మీ డెంటిస్ట్ కానీ లేదంటే మీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ కానీ దే రికమెండెడ్ ప్రిస్క్రిప్షన్ ఫాలో కానీ ఆఫ్టర్ పోస్ట్ ఆపరేటివ్లీ వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ మీకు ఎలా ఫాలో చేయాలి ఏంటిది అనేది క్లియర్గా చెప్తారు. దాన్ని ఫాలో అవ్వండి. దెన్ ఇట్ విల్ బీ ఫైన్. థ్యాంక్ యూ.